అమ్మల్లారా అక్కల్లారా గోంగూరకే, అనగనగా బ్రహ్మదేవుడు గోంగూరకే, ఏనుగును చేయబోయి గోంగూరకే, యాదమనిషి మనుషులు చేసే గోంగూరకే, ఆ ప్రాణి భూమి మీద గోంగూరకే, ఏదిగాక ఎదరబడే గోంగూరకే. అమ్మమ్మో అడుకోడు గోంగూరకే, కీల గుర్రం కుర్రాడు గోంగూరకే, కిర్రు కిర్రమన్నాడు గోంగూరకే, తోలలేక గుర్రాన్ని గోంగూరకే, తూలి తూలి. ఏమి శ్రీరామచంద్ర ప్రభు, ఆడపిల్లల మీదకి తోలుతున్నావు? తమ కీలు గుర్రానికి కనీసం బ్రేకులు కూడా లేవా? అబ్బే ఉన్నాయండి, కాకపోతే మీ గోంగూర పాట కంగారు పడి సరిగ్గా పడలేదు. అలాగా? అయితే కనీసం కాళ్ళకైనా బ్రేకులు పడతాయో లేవో కాసుకోండి పాప. నోరు లేని చిన్నోడు గోంగూరకే, బ్రేకులు లేని సైకిల్ ఎక్కి గోంగూరకే, నీరు లేని చెరువుకొచ్చి గోంగూరకే, అడుగు లేని కడవ ముంచి గోంగూరకే, నీళ్ళాడిపోయాడంట గోంగూరకే, నీళ్ళాడిపోయాడంట గోంగూరకే. కంగారు పడిపోయాడే. అయినా సీత, మీ ఇంట్లో అద్దెకుంటున్న మనిషి కదా, మర్యాద లేకుండా ఏడ్పించడమేనా? ఏడ్పించదలుచుకుంటే మన పరాన్ని చూడకూడదే, కలిపి కొట్టడమే. సీత సీత, రాణి వస్తుంది, పాట అందుకో. ఆ బడాయి కోరుతో చతురాడడం లడాయి కొని తెచ్చుకున్నట్టే. చూస్తూ ఉండండి, ఏదో కోతలు కోయడానికే వస్తుంది. ఏ సీత, ఈ చీర ఎలా ఉంది? ఏ చీర? వెర్రి మొహం, నేను కట్టుకున్న చీరే. ఇది జపాన్ లో తయారైంది. దీని ఖరీదు ఎంతో తెలుసా? 500. ఒళ్ళు బయట వేసుకోవడానికి 500 ఖర్చు ఎందుకే? చీర కట్టు మానేస్తే పోలా? అంటే ఈ చీరలో ఒళ్ళు బయటేసి తిరుగుతున్నాననేగా? అవునులే, గోనె పట్ల కట్టుకునే గోంగూర వాళ్ళకి చీరలంటే ఏం తెలుస్తుంది, సింగారం అంటే ఏం తెలుస్తుంది? రాణి, వెనకటికి నీలాంటి ఒక మహారాణి ఎవందో తెలుసా? నేను దేవతా వస్త్రాలు కట్టుకున్నాను, ఇవి పుణ్యాత్ములకే తప్ప పాపాత్ములకు కనపడవంటూ దిగంబరంగా ఊరేగిందంట. అలా ఉందే నీ అబ్బారం. ఇదిగో చూడు, బట్టలు కట్టుకునేది విలువ చూపించడానికి కాదే, సిగ్గు దాచుకోవడానికి. అంటే నేను సిగ్గుడిచి తిరుగుతున్నాననేగా మీ ఉద్దేశం? ఉండు, మా నాన్నతో చెప్పి నీ సిగ్గు కడిగించకపోతే నా పేరు రాణియే కాదు. చిచి, కడిగించేవలే. ఇప్పుడు అందుకోండి తాళం. అమ్మమ్మ తిప్పులాడి గోంగూరకే, పట్నంలో చదివింది గోంగూరకే, పల్లెటూరికొచ్చింది గోంగూరకే, సన్న చీర కట్టింది గోంగూరకే, పాపం సింగారం అనుకోని గోంగూరకే, సిగ్గంతా బయటేసే గోంగూరకే, సిగ్గంతా బయటేసే గోంగూరకే.